ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను వివో మొబైల్స్‌లో స్మార్ట్ సైడ్ బార్‌ని ఎలా ఎనేబుల్ చేయాలని చెప్పని. ఇదేంటంటే మనకి గ్రేట్ ఫీచర్ అండ్ చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ మీరు మల్టీ టాస్కింగ్ చేయాలనుకుంటున్నారు అంటే. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. మీ వివో మొబైల్‌లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ షార్ట్ కట్స్ అండ్ యాక్సెసిబిలిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్మార్ట్ సైడ్ బార్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఎనేబుల్ అయితే చేయండి అన్నమాట. మీరు ఇంకా కావాలనుకున్నట్లయితే కింద ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. షో రీసెంట్ యాప్స్ అని. సో దాన్ని కూడా అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇంకా కింద చూసినట్లయితే ఒపాసిటీని కూడా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ట్రాన్స్పరెన్సీని అనమాట ఆ స్మార్ట్ సైడ్ బార్ ఐకాన్ది. ఇంతే ఈ విధంగా అయితే మీరు ఎనేబుల్ చేయొచ్చు అనమాట స్మార్ట్ సైడ్ బార్ ని వివో మొబైల్లో. ఇప్పుడు చూద్దాం ఎలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు, ఏమేమి థింగ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు అని. మీరు ఈ స్మార్ట్ సైడ్ బార్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు కొన్ని యాప్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇవి డిఫాల్ట్ యాప్స్. ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి మూవ్ చేయడం అంతే అనమాట. ఒకవేళ మీరు ఏమైనా ఐకాన్స్ ఎడిట్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ కింద కనిపిస్తున్న ఎడిట్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు ఇంకా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. నేను ఇచ్చే టిప్ ఏంటంటే మీరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఏ మ్యాప్స్ అయితే యూస్ చేస్తుంటారో లైక్ వాట్సాప్ అని, కెమెరా, నోట్స్ ఇంకా మరెన్నో అయితే ఉంటాయి అనమాట. అంటే మీ యూసేజ్ని బట్టి ఏవైతే క్విక్గా యూస్ చేస్తున్నారో ఆ యాప్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మీరు ఎనేబుల్ చేయొచ్చు అనమాట స్మార్ట్ సైడ్ బార్ ని మీ వివో మొబైల్ ఫోన్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్, ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్, ల్యాప్టాప్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా బోల్డ్ అని అయితే పోస్ట్ చేస్తుంటాను. అది కూడా తెలుగులో అనమాట. అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట.